సినీ సర్కిల్ ఇంత మెయింటైన్ చేస్తున్న మీరు ప్యాన్ ఇండియా లెవెల్ అనేది బాగా ఉంది కదా, సో మరి ఆ రేంజ్ ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే ఇవన్నీ కూడా యూనిక్ పాయింట్స్, ఇవన్నీ ఏదో జనరల్ గా వచ్చే సినిమాలు కాదు కదా పెట్టేసి. ప్యాన్ ఇండియా అనేది ఎందుకు టచ్ చేసేస్తారు ఎంటర్టైన్మెంట్ ప్లాన్? ఇక్కడ మిమ్మల్ని తట్టుకోలేకపోతున్నాం, ఇంకా అక్కడికి వెళ్ళి అంటే ముందు ఆడియన్స్ సినిమా వెళ్ళే ముందు మీ అందరిని ఫేస్ చేయాలి కదా, అందుకని మిమ్మల్ని ముందు అంతా తెలుగు సినిమాలకు తెలుగు జనానికి నచ్చే సినిమాలు తీస్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా అక్కడికి వెళ్ళే అంత వయసు వచ్చింది అనిపించింది, ప్రాంతీయ భావాలు ఎక్కువ మాకు. అక్కడ పెండింగ్ ఉంది, సార్ది పెండింగ్ ఉంది. అందరూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకే ఒక డౌట్ ఉంది మీ మీద. అసలు విశ్వక్ బాలకృష్ణ గారి క్యాంప్ లోనే ఉంటాడా, ఎన్టీఆర్ గారి క్యాంప్ లోనే ఉంటాడా? అసలు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సంబంధించింది కాదు, నేను చెప్పను. విశ్వక్ గారు, అది మీకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఈ సినిమాకి వచ్చే కాంప్లిమెంట్ కంటే కూడా కానీ నేను ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించే మాట్లాడతాను. ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించే మాట్లాడతాను. ప్రిన్సిపల్ సార్ క్వశ్చన్లు ఎక్కువైనాయి సార్. సార్ మీరు సార్ 29 ఏళ్ళ పిల్లోడిని ర్యాగింగ్ చేయొచ్చు, కానీ ఇంత ర్యాగింగ్ చేయొచ్చా సార్? నాకు మీరు ఎలా అడుగుతున్నారంటే మీరు కర్ర పట్టుకొని రండి సార్, నెక్స్ట్ టైం కొట్టండి. ఇప్పుడు మీ ఇద్దరు ఒక మనిషికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉండకూడదు అనమాట. అయితే మీరు చెప్పిన ఆన్సర్ ఏంటన్నారు? దాని గురించి మాట్లాడుతున్నాను. చెప్పండి. సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు చాలా రివ్యూలు కానీ లేదంటే సినిమాని ఎవరో ఏదో చేస్తారని క్రిటిసైజ్ చేశారు. సరిగా నేను చేయలేదు. చేశారే మీరు? నేను ఇప్పుడు ఎవ్వరు మాట్లాడదు, నేను దీనికి ఆన్సర్ చెప్తాను. క్రిటిసైజ్ అనేది చాలా పెద్ద పదం. నేను క్రిటిసైజ్ చేయాలి, ఎవరు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి నేను కూడా కన్ఫ్యూజ్ అయినా. 9.8, 9.7, 9.5 అలాంటి పాయింట్లు అంటే బేసిక్గా ఎవడన్నా ఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో, యాపిల్ ఫోన్లో, యాప్ స్టోర్లో బుక్ మై షో అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ సినిమాకి రివ్యూస్ ఏంటి అని కింద చూస్తే సడన్గా 1000 మంది ఒకటిస్తుర్రు. సో అది యావరేజ్ అనేది డైల్యూట్ అయిపోయి నీకు 100 మంది 9.8 ఇచ్చి ఇంకో 200 మంది 1 ఇస్తే అది డైరెక్ట్ 7, 6కి వెళ్ళిపోతుంటుంది. అండ్ ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, చిన్న పిల్లడు కూడా అర్థమవుతుంది. అది జరుగుతుంటే చూసి నాకు అర్థమయ్యి ఎవరు చేస్తుంది అని చెప్పి, అండ్ ఆ రోజు తర్వాత కూడా నేను మా ఫ్రెండ్స్ అడిగారు, అరే దీన్ని ఏం చేయలేమా అని అడిగిండు. ఇది ఎవరు చేస్తున్నారో కనుక్కోలేమా అంటే నేను ఒకటే అన్నా, అరే యూ షుడ్ వెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ లైక్ దిస్ you can't find out who is doing it, but you can do one thing, you should become bigger than the problem ante. And criticize evol je నాకు ఎవడో తెలిస్తే క్రిటిసైజ్ చేస్తా, అది చేసింది ఎవడో తెలియకుండా ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అయితే ఏం చేస్తారు? నేను చెప్తున్నా కదా, జరగవచ్చు, మళ్ళా జరగవచ్చు. అది ఐఎమ్ గోయింగ్ టు బికమ్ బిగ్గర్ దెన్ దట్ ప్రాబ్లం, దట్స్ ఆల్. జనాలు ఎవరు బ్లైండ్ కాదు, దానికి చూడాల్సిన వాళ్ళు, ఇవ్వాల్సిన వాళ్ళు, కొనాల్సిన వాళ్ళు టికెట్లు కొన్నారు, డబ్బులు ఇవ్వాల్సిన ఇచ్చేసారు. సో ఇన్ఫ్యాక్ట్ గామికి నేను అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు. నేను ఇంకా అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ని ఓకే పొగుడతారు, ఏదో బాగా చేసిండు అంటారు, గ్రేట్ పర్ఫార్మెన్స్ అంటారు, కానీ డబ్బులు ఇస్తారు అనుకోలేదు. అండ్ దమ్కిని బ్రేక్ చేసి ఓపెనింగ్ ఇచ్చారు ఆ సినిమాకి. సో ఐ వాజ్ అండర్ ఎస్టిమేటింగ్ ఆడియన్స్ అనిపిస్తుంది ఆ టైంలో. అండ్ క్రిటిసైజ్ ఎవరు చేయలేదు, ఎందుకంటే నాకు చేసింది ఎవడో తెలియదు. తెలిస్తే మీరు చెప్పరు, నేను అప్పుడు క్రిటిసైజ్ చేసేవాడిని.